హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనమైతే ఈ టీవీ కబోర్డ్లో ప్రొఫైల్ లైట్ అయితే వేస్తున్నాం. ఇవి వచ్చేసి ప్రొఫైల్ లైట్ ఛానల్స్ అనమాట, 2 మీటర్స్వి. అలాగే ఇది వచ్చేసి ఫూలెక్స్ కంపెనీ ఎల్ఈడి స్ట్రిప్ లైట్ అనమాట, 5 మీటర్స్ ఉండేది. ఇది వచ్చేసి 12 వాట్ మీద రన్ అవుద్ది. అలాగే ఇది వచ్చేసి ఏసీ టు డీసీ కన్వర్టర్ అనమాట, ఎస్ఎంపిఎస్. ఇది అలాగే 120 వాట్ది అనమాట. ఇది ముందుగా మనం కార్పెంటర్కి అయితే చెప్పామన్నమాట, ఎక్కడైతే ప్రొఫైల్ లైట్ వస్తుందో అక్కడైతే గ్రూ కట్ చేయమని. ఇప్పుడైతే దీంట్లో అయితే ఆ నిలువు బార్ మొత్తం ప్రొఫైల్ లైట్ వస్తుంది. దానికైతే కార్పెంటర్లు అయితే గ్రూ అయితే కట్ చేస్తున్నారు. మనమైతే దానికైతే ఫెవికాల్ అయితే పూస్తున్నాం. ఫెవికాల్ ఎందుకు పూస్తున్నాం అంటే గ్రూలో ఫెవికాల్ అనేది పోయడం వల్ల ప్రొఫైల్ లైట్ ఛానల్ అనేది గట్టిగా పట్టుకుంటుందని అయితే మనమైతే ఫెవికాల్ అయితే పూస్తున్నాం మొత్తం. ఈ ఫెవికాల్ పోయడం అయితే అయిపోయింది. అందుకని ఈ ప్రొఫైల్ ఛానల్ అయితే నిలబెట్టేస్తున్నాం ఆ గ్రూవ్లో అయితే. ఇదైతే ఫిట్గా అయితే అయిపోతుంది. ఛానల్ అంతా ఫిట్ చేసిన తర్వాత స్క్రూలు అయితే వేస్తున్నాం దానికి. ఇలా ఆల్రెడీ ఫెవికాల్ పోసాం, మళ్ళీ స్క్రూలు వేయడం వల్ల ఇదైతే ఫిట్గా అతుక్కోబోతుంది. అలాగే ఇది వచ్చేసి కొంత ముక్క అయితే కొరబడింది అనమాట. అందుకని అది ఎంత కావాలో మెజర్మెంట్ తీసుకొని ఛానల్ అయితే కట్ చేస్తాను ఆ కొరవ ముక్కకి. ఇదనమాట కొరవ పడిన ముక్క. ఆ ముక్కకైతే ఫెవికాల్ పోసేసి ఫిట్ చేసి అలాగే స్క్రూలు అయితే ఎక్కిచ్చేస్తాను. ఆ ఛానల్కి అయితే స్ట్రిప్ అయితే అతికిచ్చేస్తాను. ఇవి వచ్చేసి ఆల్రెడీ కార్పెంటర్లు అయితే ఫ్రేమ్ తగిలిక ముందే 3 మోడల్ కాడికైతే వైర్లు అయితే లాగేస్తున్నారు. వాటికైతే పాజిటివ్ నెగిటివ్ గుర్తుపెట్టుకొని దీన్ని అయితే కనెక్షన్ ఇచ్చేస్తాను. ఈ స్ట్రిప్ అయితే ఆ ఛానల్కి అయితే అతికిస్తాను. ఈ స్ట్రిప్కి వెనకాల ఒక ప్లాస్టిక్ పైన లేయర్ ఉంటుంది, అది లాగేస్తే ఇది డబుల్ టేప్ లాగా అతుక్కుంటుంది అనమాట. ప్రొఫైల్ లైట్ ఎల్ఈడి స్ట్రిప్ ఛానల్కి అయితే కవర్ లాగేసి జస్ట్ ఒక ఏళ్ళతో ఇట్లా ప్రెస్ చేసుకుంటే వెళ్తే అదైతే స్ట్రిప్ అయితే ఛానల్కి అయితే మొత్తం అతుక్కొని వెళ్తుంది అనమాట. ఇదనమాట మనం స్ట్రిప్ అయితే మొత్తం ఛానల్కి అయితే అతికిచ్చేసాము పైదాకా. స్ట్రిప్ అతికిచ్చేసిన తర్వాత దానిపైన అయితే క్యాప్ అయితే వస్తుంది అనమాట. ఆ క్యాప్ అయితే ఫిట్ చేస్తున్నాం ఇప్పుడు. క్యాప్ ఫిట్ చేసిన తర్వాత ఇదైతే అంత లెంత్ ఉండదు కాబట్టి కొద్దిగా పొరవ పడితే దాన్ని అయితే మెజర్మెంట్ తీసుకొని అయితే కట్ చేస్తాను. కట్ చేసిన దాన్ని ఒకసారి చూసుకొని మళ్ళీ అయితే ఫిట్ చేస్తున్నాం, కరెక్ట్గా సరిపోయింది కాబట్టి. క్యాప్ అయితే మొత్తం తొడిగేసామన్నమాట. ఇప్పుడైతే సప్లై కోసం అయితే వైర్లు అయితే 2 వైర్లు అయితే లాగుతున్నాం ఆ జంక్షన్ బాక్స్ 3 మోడల్ కాడికి. అలాగే అక్కడికి లాగి ఇవి వచ్చేసి పాజిటివ్ వైర్ వచ్చే టేప్ వేసి ఉండేది పాజిటివ్ అనమాట, దాన్ని ప్లస్లో ఇస్తాను. అలాగే ఇది వచ్చేసి నెగిటివ్ అనమాట.
నెగిటివ్లో ఇస్తున్నాం. వాళ్ళైతే కార్పెంటర్లు రెండు ఒకే రంగు వైర్లు లాగారు కాబట్టి మనమైతే వాటికైతే గుర్తు అయితే పెట్టుకుంటున్నాం, పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది. అలాగే ఇది కానీ పాజిటివ్ ఏదో నెగిటివ్ ఏదో గుర్తుపెట్టుకొని దీనికి కానీ అయితే కనెక్షన్ ఇచ్చేస్తున్నాం. మొత్తం 3 దగ్గరలో అయితే టీవీ కబోర్డ్లో ప్రొఫైల్ లైట్ వేసాము. వైర్ అనేది విడివిడిగా ఉండకుండా మొత్తం అయితే టేప్ అయితే వేస్తున్నాం అన్నమాట. ఆ పైన కానీ అయితే స్ట్రిప్ అయితే బిగించి పైన గ్రూవ్ లేకుండా ఫిట్ చేస్తున్నాం అక్కడ కానీ ప్రొఫైల్ లైట్ ఎదురుగా. దానివి కానీ ఇది వచ్చేసి పాజిటివ్ వైర్ అనమాట ఆ ప్రొఫైల్ లైట్. అలాగే ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చేది అయితే పాజిటివ్. ఇవి బిగించేటప్పుడు అయితే ఎటువంటి లూజ్ కాంటాక్ట్ లేకుండా అయితే బిగించుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నెగిటివ్. దీనికైతే ఇన్పుట్ సప్లై, ఇది వచ్చేసి ఫేసు, అలాగే ఎల్లో కలర్ వచ్చేసి ఫేస్ ఇచ్చాం, బ్లూ కలర్ వచ్చేసి నోట్లుగా వాడాం అనమాట. ఇదనమాట స్ట్రిప్పు. మొత్తం టీవీ కబోర్డ్లో అయితే 3 దగ్గరలో అయితే వేసాం ప్రొఫైల్ లైట్.